శివని ఎగ్జామ్ రాయకుండా చెయ్యాలని కిడ్నాప్ చేసిన గుణ, శివని కాపాడి గుణాని అరెస్ట్ చేయించిన బాలు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మన ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీనా ఉదయమే లేచి పూజ చేస్తూ ఉంటుంది. అలా పూజ చేస్తున్న మీనాని చూసి బాలు అడుగుతూ ఉంటాడు, ఏంటి మీనా, ఉదయమే లేచి దేవుడికి తెగ దండాలు పెట్టేస్తున్నావు, ఏంటి ఈరోజు స్పెషల్ అని అడుగుతూ ఉంటే, ఏం లేదండి, ఈరోజే శివ ఫైనల్ ఎగ్జాము, వాడి ఎగ్జామ్ బాగా రాయాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. శివ ఈ ఎగ్జామ్లో పాస్ అయితే వాడికి మంచి ఉద్యోగం వస్తుంది. దాంతో సుమతి పెళ్లి కూడా అయిపోతుంది. సుమతి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మళ్ళీ తనకి వచ్చేవాళ్ళు ఉద్యోగం చేయడానికి ఒప్పుకుంటారో లేదో, వచ్చిన జీతాన్ని అమ్మకి ఇవ్వడానికి ఒప్పుకుంటారో లేదో అని తను భయపడుతుంది. అందుకని శివకి ఉద్యోగం వచ్చేస్తే శివ సంపాదనతో మా అమ్మ సంతోషంగా ఉంటుంది. అప్పుడు సుమతి కూడా పెళ్లి చేసుకుంటుంది. వీడికి ఉద్యోగం వచ్చాక సుమతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు. అందుకేనండి ఈరోజు ఫైనల్ ఎగ్జామ్ కదా అని ఇలా దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు, తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది, నేను చెప్తున్నాను కదా, శివ ఈసారి మాత్రం ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు అని బాలు చెప్తాడు. ఇంతలో ఇక బాలుకి ఫోన్ అయితే వస్తుంది. సుమతి ఫోన్ చేస్తుంది బాలుకి. అప్పుడే ఇక మీనా, మీకు కాఫీ తీసుకొస్తానని లోపలికి వెళ్ళిపోయాక సుమతి ఫోన్ చేస్తుందని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పు చిన్న పూలగంప, ఏంటి పొద్దున్నే ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటాడు బాలు. బావా, రాత్రి నుంచి శివ కనిపించడం లేదు, ఇంటికి కూడా రాలేదు, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది, నాకేంటో భయంగా ఉంది. అమ్మకి ఫ్రెండ్స్తో ఏదో ఎక్కడికో పార్టీకి వెళ్తున్నాను, కొంచెం ఆలస్యంగా వస్తానని చెప్పాడట. డెలివరీ అయిపోయే తర్వాత కూడా ఫోన్ చేశాడు, డెలివరీ అయిపోయింది, ఈ పార్టీ చూసుకొని వస్తానని కూడా చెప్పాడు, కానీ ఇంటికి రాలేదు బావా, మాకు చాలా భయంగా ఉంది, అమ్మ కంగారు పడిపోతుంది. ఈరోజు వాడు ఫైనల్ ఎగ్జామ్ కదా, ఇక ఎగ్జామ్కి 3 గంటలే టైం ఉంది బావా, మరి ఒకవేళ ఎక్కడైనా తను ఇరుక్కుపోయాడో, ఛార్జింగ్ అయిపోయిందో, ఏదో జరుగుంటుంది, అదే నాకు భయమేస్తుంది. ఈ ఎగ్జామ్ వాడి లైఫ్కి ఎంతో ఇంపార్టెంటో, ఈ విషయం అసలు అమ్మకి తెలిసినా లేకపోతే కనిపించడం లేదని నేను చెప్పలేదు బావా, ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది కూడా అనలేదు, తన ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాడు అని చెప్పాను. అందులోనూ వాడి హాల్ టికెట్ కూడా వాడి బ్యాగ్లోనే ఉంది, అటు అటు ఎగ్జామ్ రాయడానికి వెళ్తాడు అని కూడా అమ్మకి సర్ది చెప్పాను. అమ్మ సరే అని కొంచెం కుదుట పడింది. కానీ ఏం చేయాలో నాకు అర్థం కాక నీకు ఫోన్ చేశాను బావా అని సుమతి అనడంతో, నువ్వేమీ కంగారు పడుకో, శివ కనిపించట్లేదన్న విషయాన్ని నువ్వు మీనాకు కానీ మీ అమ్మకి కానీ చెప్పొద్దు, నేనే వెళ్ళి వాడిని వెతుకుతాను, ఖచ్చితంగా వాడు ఎగ్జామ్ రాస్తాడు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని బాలు చెప్తాడు. సరే బావా, ఎక్కడున్నా శివుని మాత్రం ఎగ్జామ్ హాల్కి తీసుకువెళ్ళు బావా, లేకపోతే వాడు చదువుకున్న చదువుకి విలువ ఉండదు అని అంటూ ఉంటుంది సుమతి. నువ్వు కంగారు పడకు సుమతి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక కాఫీ తీసుకొని మీనా బయటికి వస్తుంది. నేను పనుంది, నాకు ట్రిప్ వచ్చిందని హడావుడిగా బాలు వెళ్ళిపోతాడు కాఫీ తాగకుండా. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా, మరి ఇప్పటికిప్పుడు ఏమైంది, ఎందుకు అంత హడావుడిగా వెళ్ళిపోతున్నారని మీనా మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత రాజేష్కి ఫోన్ చేస్తాడు బాలు. నీతో అర్జెంటుగా మాట్లాడాలి, తొందరగా నీ చెప్పిన ప్లేస్కి రాని రాజేష్తో అనడంతో అప్పుడు ఇక రాజేష్ అయితే బాలు దగ్గరికి వస్తాడు. ఏంట్రా, ఏంటో అర్జెంటుగా మాట్లాడాలన్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు రాజేష్. శివరాత్రి నుంచి కనిపించడం లేదురా, ఇంకో 2 గంటల్లో వాడికి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఉంది, ఆల్రెడీ టైం దగ్గర పడుతుంది, వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు అని చెప్తూ ఉంటే, అవునా, ఇప్పుడు ఏం చేద్దాంరా, రాత్రి డెలివరీ అయిపోయాక అయిపోయిందని ఫోన్ చేశాడంట, ఆ డెలివరీ ఆఫీస్కి వెళ్ళొద్దాము, అక్కడ అన్నీ కూడా తను లెక్కలన్నీ చూస్తాడు కదా, అక్కడ ఏం జరిగిందో తెలిసిపోతుంది అని బాలు రాజేష్ ఇద్దరు కూడా ఒక ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అందులో పనిచేసే మేనేజర్ రాత్రి మొత్తం కూడా అన్నీ కూడా లెక్కలు చెప్పేసి తను ట్రిప్ అయిపోయిన తర్వాత ట్రిప్పులు అయిపోయాక బయలుదేరిపోయాడు, తను వస్తాడులే అని మేము కూడా ఎదురు చూస్తున్నాం, ఇప్పటి వరకు రాలేదు అని చెప్తూ ఉంటే,
వాడు బైక్ బయటే ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు బాలు. రాత్రి ఎవరితోనో ఫ్రెండ్స్తో వెళ్తానని చెప్పాడు. బయటికి వెళ్ళాక బైక్ ఉంది కానీ తను కనిపించలేదు. బహుశా ఫ్రెండ్స్తో వెళ్ళుంటాడు, మళ్ళీ వచ్చేస్తాడు వర్క్లోకి అనుకున్నాము. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక అంటూ ఉంటాడు బాలు, ఒక్కసారి మీ సీసీ కెమెరాలో ఉన్న వీడియోలు చూపిస్తారా? సీసీ ఫుటేజ్ని చూస్తాను రాత్రి ఏం జరిగిందో అని అంటూ ఉంటే, లేదండి, అసలు పర్మిషన్ లేకుండా, పోలీసులు అనుమతి లేకుండా సీసీ కెమెరాలు ఓపెన్ చేయడం కుదరదు. అవి మా పర్సనల్గా మేము బిజినెస్ కోసం పెట్టుకున్నవి అని అంటూ ఉంటాడు అతను. ప్లీజ్ సార్, ముందు చూపించండి అని అంటూ ఉంటే, లేదయ్యా, పోలీస్ కంప్లైంట్ పెట్టి మీరు పోలీస్ అనుమతి తీసుకురావాలి, అప్పుడే చూపిస్తాము అని మేనేజర్ చెప్తాడు. ఇంతలో అటువైపుగా వెళ్తూ ఉన్న మీనా శివ బైకు ఆపుతుంది, చూస్తుంది. శివ బైక్ చూసి తను బైకు ఆపి, ఇదేంటి శివ, అది ఇక్కడే ఉంది బైకు, ఈరోజు ఫైనల్ ఎగ్జామ్ పెట్టుకొని వాడేంటి ఇక్కడేం చేస్తున్నాడని లోపలికి వెళ్తుంది. బాలుని చూసి షాక్ అవుతూ, మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా. ఇక ఏం దాచడం ఎందుకులే అని మొత్తం కూడా చెప్పేస్తాడు. అలా చెప్పేసిన తర్వాత అప్పుడు ఇంకా మీనా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. కంగారు పడుకు మీనా, ఎక్కడున్నా శివని తీసుకొచ్చి నేను ఎగ్జామ్ రాయిస్తాను అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత ఇక బాలు అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా ఓనర్ని కూడా బ్రతిమలాడుతుంది మీనా. సార్, తను మా తమ్ముడు సార్, వాడు ఎగ్జామ్ రాయకపోతే వాడి భవిష్యత్తే ఏమైపోతుందో, ప్లీజ్ సార్ సీసీ కెమెరాని చూపించండి, సీసీ ఫుటేజ్ని అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక సీసీ ఫుటేజ్ చూపిస్తారు. మీనాకి తెలిసిన వాళ్ళు కాబట్టి అందులో క్లియర్గా గుణ మనుషులు కిడ్నాప్ చేసి శివని తీసుకువెళ్ళిపోవడం సీసీ కెమెరాలో అయితే కనపడుతుంది. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు మీనా, బాలు. ఇదేంటండి, అసలు ఈ గుణగాడికి ఏమొచ్చింది, ఎందుకు వాడిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు, అసలు వీడు బుద్ధున్నవాడేనా అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే, ఇప్పుడు వాడు ఎక్కడికి తీసుకువెళ్ళాడో మనం కనిపెట్టాలి, ముందు వాడు ఎగ్జామ్ రాయించాలి అని బాలు, రాజేష్, గుణ ఆఫీస్కి అయితే వెళ్తారు. తాళాలు వేసి ఉంటాయి. నేను అనుకున్నది కరెక్టేరా, వీడే ఏదో చేశాడు, ఇప్పుడు శివని ఎక్కడ దాచిపెట్టాడో తెలీదు, ఎక్కడ దాచిపెట్టాడో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇంకా సుమతి ఫోన్ చేస్తుంది బాలుకి. ఫోన్ చేశాక అప్పుడే ఇంకా జరిగిందంతా కూడా చెప్పడంతో, వాడు ఉన్న ఏరియా ఎక్కడుందో తెలియడం లేదో, తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఏదో వాడిని కాపాడగలం అని బాలు చెప్తాడు. పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఫోటో ఇచ్చారు కదా, వెతుకుతాంలే అని పోలీసులు చెప్తూ ఉంటే, సార్ మరో 2 గంటల్లో వాడు ఎగ్జామ్ రాయాలి సార్, రాయకపోతే వాడు జీవితమే ఫెయిల్ అయిపోతాడు అని బాలు బ్రతిమలాడతాడు. ఏయ్యా, చెప్పావు కదా, ఒకవేళ ఇప్పటికిప్పుడు అక్కడ మొత్తం కూడా ఆ ఏరియాని ఎక్కడుంటున్నారో ఎక్కడ దాచిపెట్టారో చూడాలంటే పెద్ద పెద్ద ఆఫీసర్ల అనుమతి కావాలి అని అంటూ ఉంటాడు అతను. మా పోలీసులకే తప్ప అది ఎవరికి కూడా ఇవ్వరు అని చెప్పడంతో బాలు చాలా బాధపడుతూ ఉంటాడు, ఎక్కడ శివ ఎగ్జామ్ రాయడేమో అని. ఇంతలో సుమతికి అరుణ్ ఫోన్ చేస్తాడు. సుమతి బాధపడుతూ మాట్లాడడం చూసి, ఏమైంది సుమతి, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, నా తమ్ముణ్ణి ఎవరో కిడ్నాప్ చేశారు, మా బావ మా అక్క అందరూ కూడా వెతుకుతున్నారు, వాడుండే ఏరియా అన్నీ కూడా స్ట్రేట్ చేయమంటే పోలీసులు పై ఆఫీసుల్ని కలవాలంటున్నారు, అదే నాకు అర్థం కావడం లేదు అని చెప్తూ బాధపడుతుంది. నువ్వేమీ కంగారు పడుకో, అది నేను చూసుకుంటాను అని వెంటనే గుణ నెంబరు అంతా కూడా ఎంక్వైరీ చేసి ఎక్కడి నుంచి సిగ్నల్ వస్తుందో మొత్తం కూడా చూస్తారు. అలా చూసిన తర్వాత అప్పుడు ఇక ఏరియా అయితే మొత్తం కూడా దొరికేస్తుంది. లొకేషను దొరికేయడంతో వెంటనే నీకు ఫోన్కి వాట్సాప్ చేశాను, అదే లొకేషన్లో మీ తమ్ముడు ఉంటాడు, మీ బావని పంపించు, నేను కూడా పోలీసుల్ని పంపిస్తున్నాను అని అరుణ్ అయితే చెప్తాడు. చాలా థ్యాంక్స్, మీ రుణం నేను తీర్చుకోలేను అని సుమతి అయితే అంటుంది. మన ఇద్దరి మధ్య థ్యాంక్స్ ఏంటి అని అంటూ ఉంటాడు అరుణ్. తర్వాత ఇక బాలుకి ఫోన్ చేసి, సుమతి, నీ ఫోన్లో లొకేషన్ పెట్టాను బావా, అక్కడే ఖచ్చితంగా మన శివ ఉంటాడు అని చెప్తూ ఉంటుంది. అదేంటి, ఇంతమందిని బ్రతిమలాడినా కూడా లొకేషన్ తీసివ్వలేదు, మరి నీకెలా వచ్చింది అని అడుగుతూ ఉంటాడు బాలు. అది కాదు బావా, నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడే పనిచేస్తున్నారు అని చెప్పాను కదా, వాళ్ళే నాకు సహాయం చేశారు అని అంటూ ఉంటే, సరే తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి అని ఇక బాలు అయితే
ఇక లొకేషన్ మొత్తం కూడా ఫాలో అవుతూ లొకేషన్ దగ్గరకి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా గుణ అయితే శివని కొడతాడు. నువ్వు నా దగ్గర పనిలోకి జాయిన్ అవ్వకపోతే నేను ఇక్కడే చంపి పాతరేస్తాను అని అంటూ ఉంటే ఈ బాలు ఉండగా అది జరగదురా అని చెప్పి అంటూ ఉంటాడు బాలు. బాలు రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక గుణాన్ని చితకబాది, రే కుక్కతో ఒక వంకర అన్నట్టు నీ బుద్ధి మారుతుందేమో అనుకున్నాను కానీ మారలేదు, నిన్ను ఇలా కాదురా చితక్ కొట్టాలి అని బాగా కొడతాడు. ఇక వెంటనే శివాని కాపాడుతాడు. ఇంతలో అరుణ్ పోలీసులు పంపించడంతో పోలీసులు వచ్చి గుణాన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. ఇక వెంటనే శివాని ఎగ్జామ్ హాల్కి అయితే తీసుకొస్తాడు బాలు. ఫైనల్ ఎగ్జామ్ ఇంకో 5 నిమిషాలు ఉండగా లోపలికి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాస్తాడు శివ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.